అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 6th మే వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అప్డేట్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అన్ని మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో హాంకాంగ్ ఒక 0.25% మేర, షాంఘై ఒక 0.5% పైగా లాభాలతో ట్రేడ్ అవుతుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో మనకి S&P 500 0.8% మేర, డౌ జోన్స్ 0.73% మేర లాభపడడం అయితే మనం చూసాం. గోల్డ్ పరంగా $4,637 దగ్గర గోల్డ్ గెయిన్స్ ఆఫ్టర్ హిట్టింగ్ 1 మంత్లో దాదాపు నెల రోజుల కనిష్టానికి $4,500 స్థాయికి దిగి వచ్చిన తర్వాత మళ్ళీ గోల్డ్లో కొద్దిగా మొమెంటం బికాజ్ ఆఫ్ ఈ అనిశ్చితి కారణంగా. సిల్వర్ కూడా $72 నుంచి $75 దగ్గర ట్రేడ్ అవుతుంది, అక్కడ వరకు పెరిగి. క్రిప్టో కరెన్సీస్ $76,000-$77,000 నుంచి $80,000 పైన, $82,000 దగ్గర దాదాపుగా బిట్ కాయిన్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. మెజారిటీ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్నిట్లో కూడా ఒక పాజిటివ్ మొమెంటం అయితే ఉంది. ఆయిల్ పరంగా బ్రెంట్ దాదాపు $108 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఆయిల్ ప్రైజెస్ ఫాల్ ఆఫ్టర్ యుఎస్ సేస్ ఇరాన్ సీజ్ ఫైర్ రిమైన్స్ ఇన్ ప్లేస్ డిస్పైట్ UAE అటాక్స్. UAE మీద దాడులు చేసినప్పటికీ కూడా తమ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అయితే కొనసాగుతుంది అని చెప్పి US నుంచి వచ్చిన ఒక ప్రకటన కొద్దిగా ఆయిల్ని బలహీన స్థాయిల దగ్గరే ఉంచుతుంది. బట్ ఇది మరికొద్ది కాలం పాటు ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ క్లోజర్, అలాగే రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది కొనసాగుతుంది. ఇది ఎంతకాలం పాటు కొనసాగుతుంది ఏంటి అనేది ఇప్పటికిప్పుడు మనం చెప్పడం కష్టం. సో అందువల్ల అన్ని మెజారిటీ ఆఫ్ ది అసెట్ క్లాసెస్ అన్నిట్లో కూడా ఒక అనిశ్చితి అండ్ ఒక టెంటర్ హుక్స్ మీద ఉన్నాయి, ఎప్పుడు ఏం జరుగుతుంది అన్న అంశం మీద. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే మనకు మెజారిటీ ఆఫ్ ది న్యూస్ ఫ్లో అంతా అయిపోయింది. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసాయి అండ్ దేశీయంగా పెద్దగా అటు మార్కెట్స్ని ట్రిగర్ చేసేట్టుగా ఏదైనా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ న్యూస్ ఫ్లో ఏమీ లేదు అంతగా. సో అందువల్ల మనం యూ హ్యావ్ టు టేక్ ఏ లీఫ్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ మార్కెట్స్. అక్కడి నుంచి మనకి ఏదన్నా న్యూస్ వస్తే దాని ఆధారంగా, ప్లస్ అలాగే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ బికాస్ ఆఫ్ రిజల్ట్స్ సీజన్ నడుస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు మనం తీసుకోవచ్చు. బట్ ఓవరాల్గా ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. మరీ అంత నెగిటివ్ ప్యానిక్ మోడ్లో అయితే మార్కెట్స్ లేవు. ఇవాళ బజాజ్ ఆటో, మీషో, పాలీక్యాబ్, శ్రీ సిమెంట్స్, PB ఫిన్టెక్, పేటీఎం లాంటి కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. హీరో మోటోకార్ మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. స్ట్రాంగ్ సెట్ ఆఫ్ 4th క్వార్టర్ నెంబర్స్ పోస్టింగ్ రికార్డ్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్ ఫర్ ద Jan-March పీరియడ్. ద కంపెనీస్ రెవెన్యూ 12,778 కోట్ల రూపాయలుగా నమోదైంది. దాదాపు 30% మేర వృద్ధి నమోదు చేసింది. మళ్ళీ కొద్ది డీటెయిల్గా మాట్లాడుకుందాం. L&T కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్లో ఒక 3% డౌన్, 5,497 నుంచి 5,326 crores ప్రాఫిట్స్ అయితే కొద్దిగా దిగి వచ్చాయి. ఒక్కొక్క షేర్కి ₹38 మధ్యంతర డివిడెంట్ని, ఫైనల్ డివిడెంట్ని కంపెనీ అనౌన్స్ చేసింది. మే 22వ తారీఖు వరకు ఎవరికైతే షేర్స్ ఉంటాయో డిమాట్లో వాళ్ళకి ఈ డివిడెంట్ వస్తుంది. రికార్డ్ డేట్ని కంపెనీ అనౌన్స్ చేసింది. పూనావాలా ఫిన్కార్ప్గా మంచి రిజల్ట్స్ ఒకటి అనౌన్స్ చేసింది. విత్ ప్రాఫిట్ రైజింగ్ షార్ప్లీ ఆన్ సీక్వెన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ మార్జిన్స్, హయ్యర్ లెండింగ్ ఇన్కమ్ అండ్ స్టేబుల్ అసెట్ క్వాలిటీ ఒక అప్డేట్. అలాగే మ్యారికో హెల్తీ సెట్ ఆఫ్ నెంబర్స్ని కంపెనీ అనౌన్స్ చేయడం అయితే చూసాం. ₹4 డివిడెంట్ని కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. భారతీ ఎయిర్టెల్ ఎక్స్ప్లోరింగ్ నెట్వర్క్ స్లైసింగ్ టు ఆఫర్ డిఫరెన్షియల్ ప్రీమియం వాయిస్ అండ్ డేటా ప్లాన్స్ టు సబ్స్క్రైబర్స్ టు మానిటైజ్ 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్. కిరణ్ మజుందార్ షా తన నీస్ క్లైరీ మజుందార్ని సక్సెసర్గా నియమించారు బయోకాన్లో. అలాగే జీ ఎంటర్టైన్మెంట్ హ్యాస్ ఫైల్డ్ ఎ కాపీరైట్ వైలేషన్ కేస్ అగేన్స్ట్ నైకా. కేసీ ఇంటర్నేషనల్కి ₹1,000 కోట్ల మేర వివిధ విభాగాల నుంచి, వివిధ బిజినెస్ల నుంచి ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. 1,002 crores ఆఫ్ ఆర్డర్స్. ఎంక్యూర్ ఫార్మా స్టెప్పింగ్ అప్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ డొమెస్టిక్ ఎక్స్పాన్షన్ R&D అన్నట్టుగా కూడా వెల్లడించింది. వీటితో పాటు మిగిలిన స్టాక్స్లో కూడా యాక్టివిటీ గమనిద్దాము. ఇవాళ ఇంతకుముందు చెప్పుకున్నట్టు చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్, అరవింద్ ఫ్యాషన్స్, యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, బిర్లా సాఫ్ట్, CESC, గోద్రెజ్ కన్జ్యూమర్, ఈ-ముద్ర, ముత్తూట్ మైక్రోఫిన్, పేటీఎం, PB ఫిన్టెక్, పాలీక్యాబ్, రాడికో ఖైతాన్, R సిస్టమ్స్ ఇంటర్నేషనల్, శ్రీ సిమెంట్, సౌత్ ఇండియన్ బ్యాంక్, సూలా విన్యార్డ్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. కోఫోర్జ్కి 1 టైం ప్రాఫిట్ ఒకటి వచ్చింది. దీంతో 250 నుంచి 612 కోట్ల రూపాయలకి ప్రాఫిట్స్ అయితే పెరిగాయి. ఎబిట్ మార్జిన్స్ 13.1 నుంచి 15.6% ఎబిట్ మార్జిన్స్ ఇక్కడ పెరగడం చూస్తున్నాం. పూనావాలా ఫిన్కార్ప్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇన్కమ్ దాదాపు 81% మేర పెరిగింది. ప్రాఫిట్స్ 62 నుంచి 254 కోట్ల రూపాయలకి పెరిగాయి. SJS ఎంటర్ప్రైజెస్ రెవెన్యూ 30% మేర పెరిగింది. ప్రాఫిట్స్లో 45% మేర వృద్ధి నమోదైంది. ఎబిట్ మార్జిన్స్ 25 నుంచి 28కి పెరిగాయి. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్
నెట్ ప్రాఫిట్లో 27% మేర వృద్ధి. అలాగే అజంతా ఫార్మా నెట్ ప్రాఫిట్ దాదాపు 18% మేర వృద్ధి చెందింది. జేకే బ్యాంక్ నెట్ ప్రాఫిట్లో దాదాపు 37% దాకా జంప్. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్లో 14% దాకా జంప్ అయితే ఉంది. యునైటెడ్ బ్రివరీస్ రెవెన్యూ 3% మేర క్షీణించింది. నెట్ ప్రాఫిట్ 4% మేర వృద్ధి నమోదైంది. ఎబిట్ మార్జిన్స్ 8 నుంచి 6% తగ్గాయి. ₹10 డివిడెంట్ని కంపెనీ అనౌన్స్ చేయడం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఆవాస్ ఫైనాన్షియల్స్ నెట్ ప్రాఫిట్ దాదాపు 19% మేర వృద్ధి నమోదు చేయగా పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్కమ్ 25% మేర తగ్గింది. ప్రాఫిట్స్లో 22% మేర క్షీణత నమోదవడం చూసాం. హీరో మోటార్ కార్ప్ ఇంతకుముందు చెప్పినట్టు రెవెన్యూలో 29% జంప్. ఎబిట్ మార్జిన్స్ 14.2 నుంచి 14.5%కి పెరిగాయి. ఓవర్గా నెట్ ప్రాఫిట్ 30% దాకా పెరిగింది. 1081 నుంచి 1400 crores. అలాగే ₹75 డివిడెంట్ని కూడా కంపెనీ అనౌన్స్ చేయడంతో పాటు పవన్ ముంజాల్ని ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా మరోసారి కంపెనీ నియమించింది. ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి ఒక అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ వచ్చింది సెబీ నుంచి ఫర్ డిపాజిటివ్ పార్టిసిపెంట్ ఆపరేషన్స్ నేపథ్యంలో కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి సెబీ నుంచి ఐసిఐసిఐ బ్యాంకుకి ఆదేశాలు అందాయి. యూకో బ్యాంకుకు ఊరటనిచ్చే అంశం ఏంటి అంటే ₹1473 కోట్ల నుంచి జీఎస్టీ డిమాండ్ ఆర్డర్ ₹5 కోట్ల తగ్గింది. సో ఇదొక మేజర్ అప్డేట్. ఇది కేఈసీ ఇంటర్నేషనల్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఐఈఎక్స్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ వాళ్ళ ఎక్స్చేంజ్లో ఎలక్ట్రిసిటీ ట్రేడింగ్ వాల్యూమ్ దాదాపు 17% మేర వృద్ధి చెందింది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ అన్నట్టుగా కూడా కంపెనీ నుంచి ఒక అప్డేట్. అలాగే ఎస్ఆర్ఎఫ్ ద బోర్డ్ అప్రూవ్స్ అండ్ ఇండిఫినెట్ డిలే ఆఫ్ 490 crore BOPP ఫిలిం క్యాపెక్స్ ప్రాజెక్ట్ అట్ ఇండోర్. గతంలో పెట్టుకున్న దీన్ని ఇండెఫినెట్గా డిలే అవుతుంది. ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ మేబీ షెల్ఫ్ డౌన్ చేశారా ఆర్ఎల్స్ దీన్ని మరికొద్ది కాలం తర్వాత కొనసాగిస్తారని తెలియదు, కానీ ప్రస్తుతానికి ఆ క్యాపెక్స్ని ఆపేశారు. అలాగే వొడాఫోన్ ఐడియాలో కుమారమంగళం బిర్లా గారు మరొకసారి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎందుకంటే వొడాఫోన్ ఐడియాలో కొద్దిగా మళ్ళీ ఒక గ్రీన్ షూట్స్ అయితే కనిపిస్తున్నాయి. కొద్ది గొప్ప కంపెనీ నిలదొక్కుకోవడానికి అండ్ దీనికి తోడు ఐజీఆర్ డ్యూస్ ఏదైతున్నాయి అవి తగ్గడము, మళ్ళీ 25,000 కోట్ల రూపాయల వరకు అప్పులు ఇచ్చేందుకు ఎస్బీఐ కన్సార్టియం ముందుకు రావడం, ఇవన్నీ కొద్దిగా పాజిటివ్ అంశాలు అయితే కనిపిస్తున్నాయి వొడాఫోన్ ఐడియాకి. అందువల్ల మళ్ళీ ఆయన పగ్గాలు చేపట్టి కంపెనీని మేబీ పైకి తీసుకెళ్ళడానికి మరొకసారి పటిష్టంగా కంపెనీ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు ఒక్కొక్కసారి చేస్తున్నారేమో అన్నది చూడాలి. ఎకనామిక్ టైమ్స్ రిలయన్స్ మే ఎయిమ్ ఫర్ స్టార్స్ విత్ $1 billion శాట్కామ్ లాంచ్. లియో అలాగే ఎలాన్ మస్క్ చెందిన స్టార్ లింక్ కంపెనీస్తో పోటీ పడేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఒక పెద్ద గేమ్ ప్లాన్ తయారు చేసింది అని చెప్పి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్. అదేంటంటే లో ఆర్బిట్ శాటిలైట్స్, లో అర్త్ ఆర్బిట్స్ సెగ్మెంట్ విభాగం LEO అంటారు. మీకు తక్కువ దీనిలో శాటిలైట్స్ని ఏర్పాటు చేసి దాని నుంచి ఇంటర్నెట్ని తీసుకునే విధంగా స్టార్లింక్ ఏదైతే ప్రయత్నాలకు అయితే కొద్ది కాలం నుంచి చేస్తుందో ఆ విభాగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి ఇక్కడ కూడా సర్వీసెస్ అందించాలి అని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్ భావిస్తుంది. హోమ్ గ్రోన్ రైవల్ టు స్టార్లింక్ ఇంకా ఇండియాలో అడుగు పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు బికాస్ ఆఫ్ ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది, అంత సక్సెస్ కూడా అవ్వలేదు. దీంతో FDIsని కాదని సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మరింతగా దేశీయంగా శాటిలైట్స్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. రిలయన్స్ జియో అందుకు తగ్గట్టు ప్రయత్నాలు చేస్తుంది అన్నట్టుగా కూడా ఒక వార్త అయితే ఇక్కడ చూస్తున్నాం. బట్ ఇవి అధికారికంగా కంపెనీ నుంచి అయితే ప్రకటన రాలేదు. క్యాబినెట్ గ్రీన్ లైట్స్ ECLGS 5.2 2 సెమీకండక్టర్ ప్రాజెక్ట్స్ ఇన్ గుజరాత్ రిసీవ్ అప్రూవల్ అండర్ ISM. ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల అడిషనల్ క్రెడిట్ గ్యారంటీ కంపెనీస్కి ఇవ్వబోతోంది ప్రభుత్వం ఫర్ ఎలిజిబుల్ బిజినెస్ బారోయర్స్ విత్ మైక్రో అండ్ స్మాల్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఇంక్లూడింగ్ 5,000 crores ఫర్ ఎయిర్లైన్స్ ఫేసింగ్ షార్ట్ టర్మ్ లిక్విడిటీ ఎదుర్కొంటుంది. బికాస్ ఆఫ్ వెస్ట్ ఏషియా వార్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కంపెనీస్కి ఊరటనిచ్చే విధంగా ప్రభుత్వం ఈ స్కీమ్ని క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని ఒకటి ఇస్తోంది. అది క్యాబినెట్ దానికి ఆమోదం తెలిపింది. కుమార్ బిర్లా బ్యాక్ యాజ్ VI's నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్. ప్రేమ్జీ ఇన్వెస్ట్ డూయింగ్ వైప్ చెక్ టు జాయిన్ ఎమర్జెంట్ ఫండ్ రైజ్. AI కంపెనీస్ ఇచ్ PE రైట్ టు రీచ్ ఎంటర్ప్రైజెస్. ఇవి ఫస్ట్ పేజ్లో ఉన్న ప్రధానమైన అంశాలు. అలాగే ఇండియా గ్రోత్ టు స్టే రిలేటివ్లీ రోబస్ట్ అన్నట్టు ADB చీఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎకానమిస్ట్ ఆల్బర్ట్ పాక్ చెప్తున్నారు. 7% మేర వృద్ధిని నమోదు చేసేందుకు పటిష్టమైన అవకాశాలు ఉన్నాయని చెప్పి మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ కూడా అంచనా కడుతున్న తరుణంలో 6.5 నుంచి 7% మేర ఏమాత్రం CAA కూడా ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఈ వెస్ట్ ఏషియా వార్ ఇప్పటికిప్పుడు ముగిస్తే మనం 7%కి తక్కువ లేకుండా వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉంది ఈ
ఏడాది అన్నట్టుగా కూడా. బట్ ఓవరాల్గా 6 to 7% దగ్గర మనం వృద్ధి రేటు ఉండే అవకాశం ఉందని చెప్పి ఏడీబీ బ్యాంక్ కూడా అంచనా అయితే కడుతుంది. ఇండియా అమాంగ్ మోస్ట్ రెసిలియంట్ ఎమర్జింగ్ మార్కెట్స్ అని చెప్పి మూడీస్ రిపోర్ట్ కూడా ఇక్కడ మనం చూస్తాం. FY27 may see 7% growth if Iran war ends soon, CAA ప్రకటన. అలాగే L&T నెట్ ప్రాఫిట్ డ్రాప్స్ 3% to 5,326 crores in Q4. రెవెన్యూ 11% మేర పెరిగింది. ఫ్లాగ్స్ వెస్ట్ ఏషియా రిస్క్ టు FY27 ఆర్డర్స్ అండ్ రెవెన్యూ. ఇది ముందే ఎక్స్పెక్ట్ చేసింది, ఎందుకంటే L&T అక్కడ మేజర్ బిజినెస్ చేపడుతుంది కాబట్టి వెస్ట్ ఏషియాలో ఈ రిస్క్ ఈ బిజినెస్ మరింత హ్యామర్ అవుతే దాని పరోక్షంగా ఎఫెక్ట్ రెవెన్యూ మీద, ప్రాఫిట్స్ మీద కూడా ఉంటుంది అన్న ఒక సంకేతాన్ని L&T అయితే ఇచ్చింది. మహీంద్రా అండ్ మహీంద్రా ప్రాఫిట్స్ 42% మేర పెరిగాయి, బట్ ఆటో మార్జిన్స్ మాత్రం ఫ్లాట్గా ఉన్నాయి. ఏఐ పుష్ టు బ్రింగ్ 4,100 crores రెవెన్యూ. మహీంద్రా గ్రూప్ ఈస్ పుట్టింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు వర్క్ అక్రాస్ ఇట్స్ బిజినెస్ ఫ్రమ్ ద షాప్ ఫ్లోర్ టు ద కాల్ సెంటర్ అన్నట్టుగా కూడా కంపెనీ అయితే చెప్తోంది. ఆటో బిజినెస్ మీద వీళ్ళు హోప్స్ అయితే ఉన్నాయి. స్టిల్ ఇంకా మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ 3లో తన స్థానాన్ని పట్టు బిగించే ఉంది ఆటోమొబైల్ సెగ్మెంట్లో. ఎన్ఎస్సి ప్రాఫిట్స్ దాదాపు 19% మేర పెరిగాయి. సీక్వెన్షియల్లీ ఇయర్ ఆన్ ఇయర్ పరంగా 8% మేర వృద్ధిని లాభాల్లో నమోదు చేసింది. కిష్త్ ఆన్ ఈఎంఐ టెక్ ఐపీఓ 9.5 రెట్లు సబ్స్క్రైబ్ కావడం చూసాం. మనం ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, కొద్దిగా ఇది డీసెంట్ ఐపీఓ. రీటైల్ పోర్షన్ దాదాపు 2 రెట్ల వరకు సబ్స్క్రైబ్ అయింది. పోల్ హ్యాండ్అవుట్స్ కుడ్ బ్రింగ్ సమ్ జాయ్ టు కన్జ్యూమర్ గుడ్ కంపెనీస్ టు. ఇక్కడ వివిధ ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్కి డబ్బులు పంపకం అవన్నీ తెలిసిందే మనకు అందరికీ. సో దీంతో కొద్దిగా లిక్కర్ రిలేటెడ్ స్టాక్స్కి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్కి, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ కంపెనీస్కి మేబీ ఊరటనిచ్చే అంశం, కొద్దిగా వాటికి బిజినెస్ డిస్క్రిప్షన్ స్పెండింగ్ ఉండవచ్చు అనేది కూడా ఒక అంచనా. ఈ రాష్ట్రాల్లో మేబీ లిక్కర్ ఫస్ట్ ఇది తీసుకోవచ్చు పాజిటివ్గా. బిజినెస్ స్టాండర్డ్ ఎంఎస్ఎంఈస్ ఎయిర్లైన్ గెట్ 2.55 trillion క్రెడిట్ లైఫ్ లైన్ అమిడ్ వెస్ట్ ఏషియా క్రైసిస్. ఎన్ఎస్సి పుషెస్ ఫర్ ఐపీఓ ఫైలింగ్ బై June 15th నాటికి వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు ఐపీఓ రావడానికి, ఐపీఓ తెచ్చేందుకు. ఫినాన్షియల్ సర్వీసెస్ పేర్ హెడ్ సర్జ్ ఇన్ అవుట్ బౌండ్ ఎఫ్డిఐ. సిర్మా ఎస్జిఎస్ ఆల్ టైమ్ హిట్ చేసింది. నెల రోజుల్లోనే 33% స్టాక్ జంప్ చూస్తున్నాం. క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 127 రెట్ల అధిక వాల్యూమ్స్, స్టాక్లో ఉన్న 17% మేర జంప్. వేదాంత ఆల్ టైమ్ హిట్ చేసింది, ₹306 మార్క్ని 3% మేర. వరాకిన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 8 రోజుల లాభాలకు బ్రేక్ పడి నిన్న కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారీ చూస్తున్నాం. సోనా బిఎల్డబ్ల్యూ స్టెప్స్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్ పెడల్. రెవెన్యూ బీట్, రికార్డ్ ఈవీ కంట్రిబ్యూషన్, డైవర్సిఫైడ్ బెట్స్ ఇన్ ప్లే. ఈ 3 విభాగాల్లో తన పట్టును కొనసాగించుకోవాలని చెప్పి సోనా బిఎల్డబ్ల్యూ ప్రయత్నాలు అయితే చేస్తుంది. సోనా బిఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ బీట్ ఎస్టిమేట్స్ ఫర్ ద 4th quarter, ఎస్పెషల్లీ ఆన్ రెవెన్యూ ఫ్రంట్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ వాజ్ లెడ్ బై హయ్యర్ డిమాండ్ అండ్ రైజింగ్ షేర్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్కి గత కొద్ది రోజు డిమాండ్ పెరుగుతోంది, బికాజ్ ఈ 3 నెలల నుంచి ఉన్న సంగతి మనకు తెలుసు. దీంతో ఇది పరోక్షంగా సోనా బిఎల్డబ్ల్యూకి బూస్ట్ అయితే ఇస్తుంది. స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది, టాప్ లైన్ పర్ఫార్మెన్స్ బాగా ఉంది. మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా టార్గెట్ ప్రైస్ని అయితే పెంచాయి. అట్ ద కరెంట్ ప్రైస్ ఆఫ్ 576 ద స్టాక్ హ్యాస్ గెయిన్ 15% ఓవర్ ద పాస్ట్ మంత్. అట్ 45 to 50x ట్రేడ్ అవుతుంది వెన్ కంపేర్డ్ టు FY27 ఎర్నింగ్స్ అన్నట్టుగా కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ మెయింటైన్స్ ద కంపెనీ యాజ్ ఇట్స్ టాప్ పిక్ అమాంగ్ ఆటో సప్లయర్స్. హయ్యర్ ఆయిల్ ప్రైజెస్ ఆర్ స్టోకింగ్ ఈవీ డిమాండ్ ప్రస్తుతానికి. ఈ షిఫ్ట్ అనేది కొద్ది కాలం పాటు ఉండవచ్చు. అండ్ దాదాపు 550 నుంచి 600 రూపాయల దాకా టార్గెట్ ప్రైస్ అయితే ఉంది. బట్ ఇక్కడ నుంచి ఒక 10% మ్యాక్సిమం సోనా బిఎల్డబ్ల్యూలో ఇమీడియట్గా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి తగ్గట్టు ఒక అప్సైడ్ పొటెన్షియల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది ఇలాగే వెస్ట్లో ఇది కొనసాగుతూ ఉంటే ఈ టర్ఫ్ అనేది, ఈ ఇష్యూ అనేది జనాలు మెల్లిగా పెట్రోల్ డీజిల్ నుంచి, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా భారీగా ఏదైనా పెరిగినట్టయితే అది పరోక్షమైన ఫ్రెష్గా కొత్తగా బై చేసేవాళ్ళ కార్లు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మళ్ళీ అవకాశం కూడా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మెల్లిగా డెవలప్ అవుతుంది కాబట్టి దేశంలో ఈవీస్ మీద ఫోకస్ పెరిగితే సోనా బిఎల్డబ్ల్యూకి కొద్ది గొప్ప ఊరటన ఇచ్చే అంశం. డిఏఏ హోల్డింగ్స్ నిఫ్టీ 500 కంపెనీస్లో డిఏఏ హోల్డింగ్ దాదాపు 21% పెరగగా ఎఫ్పిఐస్ స్లిడ్ టు ఏ న్యూ లో ఇన్ Q4. 4వ క్వార్టర్లో ఎఫ్పిఐస్ హోల్డింగ్ అనేది తమ పట్టును కోల్పోతూనే ఉన్నాం. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ హోల్డింగ్ ఎలా తగ్గిపోతుందో, డిఏ హోల్డింగ్ ఎలా పెరుగుతుందో ఈ చార్ట్ని, ఈ డేటాను బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇన్స్టిట్యూషనల్ ఓనర్షిప్ విషయంలో ఎఫ్పిఐస్ వెళ్ళిపోతున్నప్పటికీ కూడా మన మార్కెట్స్ కొద్ది గొప్ప స్థిరంగా నిలబడి ఉన్నాయి అంటే డిఏ పట్టు కొనసాగుతూ ఉండడం, రీటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ మార్కెట్స్లో ఉండడమే దీనికి ప్రధానమైన కారణం. పునా వాళ్ళ ఫిన్కాల్ ప్రాఫిట్ దాదాపు 4 రెట్లు పెరిగాయి, 255 కోట్ల రూపాయలు చేరుకున్నాయి. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.